నేర్పించి యేసుక్రీస్తు వారి పేరకి ప్రార్థన పెడుతున్నాము. అక్కడ ఉంటుంది ఆమె ఏర్పాటు చేయబడిన ఈ సభలో దేవుని మాటలు నేర్చుకోవడానికి ఆసక్తి వచ్చింది అందరికీ. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు మొదటి వాక్య సందేశాన్ని అందించిన సహోదరులు, స్థానిక సంఘ సభ్యులకు, ప్రభు తెలుసు విజయం ఎవరికి వస్తుంది అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా, శ్రద్ధగా ప్రతి మాటను ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ మెలకువగా ఉండి జాగ్రత్తగా ఉండి నేర్చుకోండి. ముఖ్యంగా వెనకాల కూర్చున్న స్త్రీ మీరు అసలు నిద్రపోకూడదు, ఎందుకంటే వెనకాల ఏమి లేదు. జాగ్రత్తగా అలర్ట్గా ఉండి నేర్చుకోండి. ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా ఉండండి. ప్రతి మాటని ఆలోచించండి. ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన ఒక అమూల్యమైన సందర్భం. విజయం ఎవరిని వస్తుంది, ఏ విజయం దేనికోసం అనేది మనం ఆలోచన. భూమి మీద ఎంతో మంది మనుషులు పుడుతున్నారు. బ్రతకం కోసం రాజకీయాల్లో వెళ్తున్నారు, సినిమాల్లో వెళ్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, కూలి పనులు చేసుకుంటున్నారు, ఎన్నెన్నో ఏదో ఒక రోజు మరణం పేరులో ఈ లోకాన్ని వదిలేస్తున్నారు. పుట్టడం ఏంటి, పుట్టిన తర్వాత బ్రతకటం కోసం ఈ కోటలేంటి, ఆ తర్వాత బ్రతకటం కోసం స్థిరపడ్డాం అన్న టైంలో మళ్ళీ మరణించి చనిపోవటం ఏంటి, ఇవన్నీ మనుషులు ఆలోచించారు తప్పనిసరిగా. పశువుల్లాగా, జంతువుల్లాగా మనిషి ఉండకుండా తెలివిగా ఈ భూమి మీద బ్రతుకుతూ ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఏవేవో కనిపెడుతూ చివరికి మరణం పేరుతో ముగించుకుంటున్నాడు. ఈ జనన మరణాల మధ్య అసలు ఎందుకు ఈ జీవితకాలం, ఎందుకు దేవుడు పుట్టించాడు, అసలు ఎందుకు ఇదంతా అనేది ప్రతి మనిషి ఆలోచించాలి. అలా ఆలోచిస్తే ఒక విషయం మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ బ్రతుకు అనేది ఒక యాత్ర, ప్రయాణం. ఆలోచించిన చాలా మంది భక్తులు చివరిగా వారు చెప్పింది ఏంటంటే, మానవ జీవితం అనేది ఒక ప్రయాణం. పేతురుగా రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు రాయించిన మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, ప్రియులారా, భూమి మీద ఉన్న మనమంతా పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము. అంటే భూమి మీద పుడుతున్న ఏ మనిషి అయినా పరదేశి, అంటే లోకల్ కాదు, ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు, పరదేశులు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాము? తల్లి గర్భం ద్వారా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామంటే యాత్ర చేయడానికి వచ్చామన్నట్టు. మనం పరదేశులమును అంటే ఈ లోకానికి సంబంధించిన వారం కాదు. మరి ఎందుకు ఈ లోకం ఉన్నామంటే యాత్ర చేయడానికి వచ్చాం. మన భాషలో ప్రయాణం. ప్రతి మనిషి తప్పనిసరిగా ఆలోచించవలసిన ఒక ఇంపార్టెంట్ విషయం. మన జీవితం, జనన మరణాల మధ్య ఉన్న ఈ జీవితం ప్రయాణం నిమిత్తం వచ్చాం. ప్రయాణం అంటే మళ్ళీ 2 గుర్తు రావాలి. ఏంటి ప్రయాణం అంటే? ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది. అవునా? ఎక్కడి నుంచి ప్రారంభమై ఇక్కడికి వచ్చాం, మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోవాలి ఈ ప్రయాణం? మనందరికీ తెలుసు మన ప్రయాణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం మొదటి వచనం, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే ఎక్కడి నుంచి వచ్చాం మనం?
మన ప్రారంభం పరలోకం, దేవుడు ఉండే లోకం. అక్కడ నుండి ఈ భూమి మీదకి వచ్చాం తల్లి గర్భం ద్వారా. ఈ ప్రయాణం కొద్ది సంవత్సరాలు, కొంతమంది 60 సంవత్సరాల ప్రయాణం, కొంతమంది 40 సంవత్సరాలు, కొంతమంది 80 సంవత్సరాలు. ఈ ప్రయాణాన్ని ముగించుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి, అంతే కదా. నేను ఈ వాకింగ్ చెప్పడానికి అమలాపురం నుంచి వచ్చాను, తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి. మీరు వినడానికి మీ ఇంట్లో దగ్గర నుంచి వచ్చారు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు? అక్కడికి వెళ్ళిపోవాలి. అలాగే ఈ భూమి మీదకి రావటానికి మనం పరలోకంలో దేవుని దగ్గర నుంచి వచ్చాము, మళ్ళా ముగించుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇదే మానవ జీవిత జర్నీ. ఇది చాలా మంది మనుషులకు అర్థం కాదు. చాలా మంది ఆలోచించరు, పుడుతున్నారు, బ్రతకడం కోసం ఏవేవో చేస్తున్నారు, చివరికి చచ్చిపోతున్నారు. ఈ చావు ఏంటి, ఈ పుట్టుకేంటి, ఈ మధ్యలో ఏంటి, అసలు ఎందుకు మరణం వస్తుంది, ఎందుకు ఈ బాధ, అసలు ఇవేం ఆలోచించకుండానే చచ్చిపోతున్నారు. ప్రతి మనిషి ఆలోచించాలి. ఇది ఒక జర్నీ. నువ్వు ఆలోచించట్లేదని, నువ్వు ఆలోచించలేవని దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రకృతి ద్వారా నీకు నేర్పిస్తున్నాడు మన జీవితం ప్రయాణం. ఎలా నేర్పిస్తున్నాడు? ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడుతున్నాడు. ఉదయాన్నే సూర్యుడు వస్తున్నాడు, వచ్చి మనకు వెలిగిస్తున్నాడు, మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడట? ఎక్కడైతే ఉదయించాడో అక్కడికి వెళ్ళిపోతున్నాడు. రోజు నీ కళ్ళ ముందు వెలుగు జరుగుతుంది. అలాగా ఇదిగో సూర్యుడినైనా నేను ఎక్కడి నుంచి వచ్చానో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాను. మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చారో మరలా అక్కడికే వెళ్ళిపోవాలని సూర్యుడు చెప్తున్నాడు. రోజు నేను ప్రయాణంలో ఉన్నాను, మీరు కూడా ప్రయాణికులే. చదువుకున్న వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది, సూర్యుడు ఉదయించను, సూర్యుడు అస్తమించున్నాడు కదా. అసలు ఉదయించేది అస్తమించేది సూర్యుడు కాదు కదా. ఎవరు తిరుగుతున్నారు? భూమి తిరగటం వల్లే సూర్యుడు అస్తమించినట్టు ఉదయించినట్టు కనబడుతున్నాడు. మరి సూర్యుడు ఉదయించను, సూర్యుడు వెళ్ళిపోతున్నాడు అనేది అంటే మనకు అర్థం కావడానికి వస్తుంది. ఎగ్జాంపుల్, మనం బస్సులో ప్రయాణం చేస్తే అర్థం అనుకోండి. మన ఊరి మీద వెళ్ళిపోతున్నాం అనుకోండి, బస్సు చిన్నపిల్లలు ఏమంటారు? మైలు వెళ్ళిపోతున్నట్టు. వెళ్ళిపోతుంది ఇల్లా ఈడా? బస్సులో ఉండి ఈడు వెళ్తున్నాడు తప్ప ఇల్లు వెళ్ళట్లేదు. అదిగో మా పాస్టర్ గారి ఇల్లు వెళ్ళిపోయింది, మా చర్చ్ వెళ్ళిపోయింది, స్కూల్ వెళ్ళిపోయింది. స్కూళ్ళు చర్చిలు ఎల్లో అక్కడే ఉంటాయి. ఎవరు వెళ్తున్నారు? మనం వెళ్తున్నాం, అవును. కానీ మనం వెళ్తున్నా ఏ వెళ్ళిపోతున్నట్టు కనపడతాయి మనకి? అస్తమన్నా వెళ్ళిపోతున్నట్టు కనపడతాయి. అలాగే భూమి తిరుగుతుంది, భూమి మీద తిరుగుతున్న మనకి ఇది తిరుగుతున్నట్టు కనపడలేదు. ఏ తిరుగునట్టు కనపడుతుంది? సూర్యుడు వెళ్ళిపోతున్నట్టు కనపడుతుంది. ఏది కనపడుతుందో దాన్ని అర్థం చేసుకోవడానికి రాయించట్టు. కాబట్టి సూర్యుడు మనకి ఏం చెప్తున్నాడు? నేను ప్రయాణంలో ఉన్నాను, ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి. మీరు కూడా ప్రయాణికులే. రోజు గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత చూడండి, గాలి దక్షిణములకు పోయి ఉత్తరములకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచూ తన సంచార మార్గమున తిరిగి వస్తున్నాడు. గాలి కూడా ఏం చేస్తున్నట? ఒక చోట ఉండలేదు, రోజు తిరుగుతూ ఉండదు. చెట్లు ఊగుతుంటాయి, ఆకులు ఊగుతుంటాయి. ఇవన్నీ ఎందుకు అంటే అది ప్రయాణంలో ఉంటాయి. ఎందుకని ప్రయాణంలో ఉంటాయి? నీకు చెప్తుంది, నువ్వు కూడా ప్రయాణికుడివే. నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి. తర్వాత చూడండి, నదులన్నీ సముద్రంలో కలిసిపోను, అయితే సముద్రాలు నిండట్లేదు. ఎందుకంటే నదులు ఎక్కడి నుంచి పారి వచ్చినో అక్కడికే అది మరలా ఎప్పుడూ మరణపోవదు. అంటే అర్థం ఏంటి? నదుల్లోకి నీరు సముద్రం నుంచి వస్తుంది. సముద్రాలు సూర్యరశ్మి ద్వారా వేడెక్కి ఆవిరిగా లేచి మేఘాల్లోకి వెళ్ళి భూమి మీద కురిస్తే నీళ్ళన్నీ నిలబడిన నీరంతా నదుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ నీళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? సముద్రాల్లో కలిసిపోతుంది.
ఇప్పుడు నీరు వెళ్తున్నట్టే ఎంత చూసారు? అంటే నీరు కూడా నీకు ఏం చెప్తుంది? నేను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి అక్కడికే వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. కాబట్టి ఇవన్నీ తిరుగుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి అంటే ఏం చెప్తున్నాయి మనకంటే? మేమంతా ప్రయాణంలో ఉన్నాం, మీరు కూడా ప్రయాణికులే. చివరికి శరీరం కూడా చెప్తుంది. శరీరం కూడా ప్రకృతే కదా. మొన్నైనది ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మొన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? భూమిలో జర్నీ. నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతానని చెప్తుంది. అలా చెప్పడానికి కొన్ని సిగ్నల్స్ కూడా చేస్తున్నారు. తల్లి గర్భం నుంచి మనం వచ్చినప్పుడు మనందరికీ పళ్ళు ఉంటాం, అవునా? రోజు నూరుతూ ఉంటాం. మరలా పళ్ళు వస్తాయి, మధ్యలో పళ్ళు లేవని చెప్పి పాలు తాగుతాం, జ్యూసులు తాగుతాం, జావ తింటాం. అంత పళ్ళు వచ్చాక మొక్కలు పీడుతాం. ఆ తర్వాత మళ్ళా 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏమవుతుంటారు? ఒక్కో పన్ను ఊడిపోతుంటారు, అవును కదా? నేను చచ్చిపోయి ముసలిమకి పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? మట్టి నుంచి కదా. పళ్ళు మింగేస్తావా, మట్టిలో పడేస్తావా? ఊడిపోయిందని చెప్పి మింగేస్తావా? అంటే నీ శరీరమే నీకు చెప్తుంది. పుట్టినప్పుడు వెంట్రుకలు ఉండవు, అవునా? అక్కడక్కడ ఉంటాయి. ఆ తర్వాత ఎంటుకలు వస్తాయి. మంచి మంచి జడలు వేసుకుంటావు, మంచి మంచి కటింగ్లు వేసుకుంటావు. ముసలి వయసు వచ్చినప్పుడు ఏమవుతుంటది? వచ్చినాయి ఊడిపోతుంటాయి. ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఊడిపోయాయి మట్టిలోకే కదా. చాలా మంది ఖాళీ అయిపోయింది, సగం సగం ఉండవు. ఏమయ్యాయండి? మీరు నవ్వుకుంటున్నాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చాయో మరలా. అంటే ప్రకృతి ఏం చెప్తుంది అంతకి? మేము ప్రయాణంలో ఉన్నాం, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. పుట్టినప్పుడు నువ్వు నడవలేదు, పునే ఉంటావు. ఆ తర్వాత వేపుతో, అవును, అమ్మ చెయ్యో నాన్న చెయ్యో పట్టుకుని లైట్గా నడుతూ సపోర్ట్తో. ఆ తర్వాత పరిగెడతాం. మరలా వృద్ధాప్యం వచ్చినప్పుడు ఏమవుతావు? మరలా కర్ర వచ్చేది సపోర్ట్, అవును. ఆ తర్వాత మరలా కర్రతో కూడా నడవలేదు, బాబుతో వేపుతో. తర్వాత మళ్ళీ మంచమే ఇక్కడ. అంటే నీ శరీరానికి ఏం చెప్తుంది? నేను ఎక్కడి నుంచి ఎలా ప్రారంభమయ్యానో మరలా అదే స్థితికి వెళ్ళిపోతున్నాను. ఇవన్నీ నీకు పాఠం నేర్పుతున్నట్టుగా. నీవంటే ఎవరు? ఆత్మ. అదే చెప్పాడు ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు? మన్నైనది నీ శరీరం, మట్టిలోకి వచ్చిన ఈ శరీరం తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతుంది? మట్టిలోకి వెళ్ళిపోతుంది కదా. సమాధి తగలబెట్టారు కదా. ఆత్మ ఉంది కదా, మరి ఈ శరీరాన్ని నడిపించే ఆత్మ అది ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. అంటే మనం ఆత్మలమైన మనం పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాము. తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి? అర్థమైందా? అర్థం కాదు. తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి? నీట్గా తిరిగి ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, భూమి మీదకి అందరూ తల్లి గర్భాల్లో వస్తున్నారు, పరలోకం నుంచి దేవుళ్ళలో నుంచి అందరూ వస్తున్నారు. కానీ అందరూ వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? ఎందుకు వెళ్ళరు, అసలు వెళ్తారా వెళ్ళరా అనేది హెబ్రీయులకు రాసిన పత్రికలో చూద్దాం సార్. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరూ తీసుకుని చూడండి, బైబిల్ ఉన్నవారు అందరూ. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కాగా ఎవరో కొందరు భూమి మీద పుట్టిన కోట్ల మందిలో ఆది మానవుడి దగ్గర నుంచి నేడున్న 850 కోట్ల మంది మనుషులలో ఎవరో కొందరు దేవుడున్న పరలోకమైన విశ్రాంతిలోకి ప్రవేశిస్తారనేది కన్ఫర్మ్. ఎంతమంది వెళ్తారంట? చదివారు అక్కడ? భూమి మీదకి కోట్ల మంది పుడుతున్నారు, కానీ ఎవరో కొందరు విశ్రాంతిలోకి, పరలోకం. మరలా ఆ కొందరిలో ఆ విజయం ఎవరిని ఓడిస్తుంది అనేది మన పాఠం. టైటిల్ విన్నారు కదా.
విజయం ఎవరిని వరిస్తుంది? ఎంతకి విజయం అంటే ఏ విజయం? పరలోకం నుంచి వచ్చిన మనుషులు మరలా పరలోకాన్ని సాధించటమే ఇది పెద్ద విజయం. స్వర్గానికి వెళ్ళటమే విజయం. దేవుడు ఏం చెప్తున్నాడు? అందరూ వెళ్ళని చెప్తున్నాడు. ఎవరు వెళ్తారంట? ఎవరో కొందరు. ఆ కొందరు ఎవరు? ఆ కొందరినే విజయం వరిస్తారు. అవునా? ఆ కొందరే విజయులు, జయశాలులు. ఇంతకే ఆ విజయం ఎవరిని వరిస్తుంది? అయితే అర్థమైందమ్మా? ఇదే విషయాన్ని శిష్యులు యేసుక్రీస్తు అని అడిగారు. చూద్దాం. మత్తయి సువార్త, లూకా సువార్త 13వ అధ్యాయం 23. లూకా సువార్త 13వ అధ్యాయం 23. ఒకడు ప్రభువా అంటే పరలోకానికి తిరిగి వెళ్ళేవాడు కొద్ది మందేనా? భూమి మీద పడుతున్న మనుషులు ఎంతమంది? ఒక్కళ్ళు కొట్ల కింద కొట్టుకొస్తున్నారు. పట్టాలు కొట్ల మంది. ఒక్కొక్కరు ఇద్దరిని కంటున్నారు, ముగ్గురిని కంటున్నారు. ఈ ఏరియాలో అయితే 13 మందిని 15 మందిని కంటున్నారు. చెప్పండి. మా ఏరియాలో ఒకరే ఇద్దరే, ఇక్కడ చాలా మందిని కంటున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పుడుతున్నారు. ఆది మానవుడి దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది పుట్టేశారు. ఈ పుట్టేస్తున్న మనుషుల్లో ప్రభువా తిరిగి మరలా పరలోకం వెళ్ళేవారు కొద్ది మందినా అని అడగగానే ఆయన చెప్పాడు. చూడండి, తీసుకో. ఆయన వారిని చూసి ఎరుపు ద్వారమున ప్రవేశించిన పోరాడుడి. చాలా మంది ప్రవేశించాలనుకుంటారు, కానీ వారి వలన కాదు. అంటే చాలా మంది వెళ్ళాలనుకుంటారు. ఇంతకు వెళ్ళే వాళ్ళు ఎంతమంది? ఎవరో కొందరు. మానవ జీవితంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పరలోకం వెళ్ళాలని, పరలోకం సాధించిన వాడే నెంబర్ 1 పర్సన్. అంతకు మించి అదృష్టం లేదు. నువ్వు ఎక్కడ కోట్లు సంపాదించినా, అధికారాలు సంపాదించినా, ఏ పొజిషన్లో నువ్వు ఉన్నా ఏదో రోజు వదిలిపోవాలి. నిత్యం ఉండేది ఒకటే, నిత్య జీవం, పరలోకం. ఆ పరలోకానికి వెళ్ళేవారు ఎంతమంది అంటే కొద్ది మంది అని చెప్పాడు. ఎవరో కొందరు వెళ్తారు. ఇంతకా విజయం ఎవరిని వరిస్తుంది? ప్రపంచం మనుషులు, కోట్ల మంది మనుషులు ఇంతకీ ఆ విజయం ఎవరు పొందుకుంటారు? ఇది మనకు తెలియాలి. మొన్నే నోటిఫికేషన్ వచ్చింది, పోలీసు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ గవర్నమెంట్ వచ్చారు ఆంధ్రప్రదేశ్. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే 6,000 ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 6,000 పోస్టులు ఉన్నాయి. ఎంతమంది దాని కోసం అప్లై చేసుకున్నారు? 5 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఉద్యోగాలు ఉన్నాయి 6,000. ఆ ఉద్యోగం నాకు కావాలని అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతమంది? 5 లక్షల మంది. ఈ 5 లక్షల మందిలో పోలీసు ఉద్యోగం ఎంతమందికి వస్తుంది? 6,000 మందికే కదా. ఆ 6,000 మందిలో ఎవరిని విజయం? ఆ 5 లక్షల మందిలో విజయం ఎవరిని వరిస్తుంది? ఆ 6,000 పోస్టులు అనేది ఎగ్జామ్ రాసినారు. చూడాలి. రాశారు, మొదటి ఎగ్జామ్ పెట్టారు. 4 లక్షల మంది పోయారు. ఎంతమంది మిగిలేరు? 1,00,000 మంది మిగిలేరు. ఈ 1,00,000 మందిలో మళ్ళీ 6,000 పోస్టులు ఉన్నాయి. ఇందులో మళ్ళీ విజయం ఎవరిని వరిస్తారు? కొంతమంది రన్నింగ్ లో పోతారు, కొంతమంది బాడీ చెకప్ లో పోతారు, కొంతమంది హైట్తో పోందని పోతారు. అట్లా అందులో 50,000 మంది పోయారు అనుకోండి, ఇంకెంతమంది ఉన్నారు? 50,000 మంది. పోస్టులు ఎన్ని? 6,000. ఈ 6,000 మళ్ళా ఈ 50,000 మందిలో ఎవరిని వరిస్తాయి? అంతేగా. ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ టెస్ట్ ఉంటుంది. అలాగే కోట్ల మంది మనుషులు పుట్టుకొస్తున్నారు. ఇంతకీ తిరిగి పరలోకం వెళ్ళే వాళ్ళు ఎంతమంది? కొద్ది మంది, ఎవరో కొందరు. ఈ కోట్ల మందిలో నువ్వున్నావు, నేనున్నావు. అవునా? ఆ కొద్ది మందిలో ఆ విషయం ఎవరిని వరిస్తారు? అందులో మనం ఉన్నామంటారు. కాంపిటీషన్ చూడండి ఎంత విచిత్రంగా ఉందో. భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటాడు? నేను పరలోకం వెళ్ళిపోతాను. చచ్చిపోయిన వాడినేమో ఆల్రెడీ వెళ్ళిపోవడం రాసేస్తుంటాడు. ఎక్కడికి? ఇంట్లో పడుకుని ఆరోగ్యం బాగా అక్కడ దొరుకుకుంటూ ఉన్నవాడిని మా తాత పోలీసుని చెప్పాను. ఎవరు నమ్ముతారు? మా తాత ఎస్ఐ గారిని అంటే దొరుకుని ఇంట్లో వస్తున్నాడు. ముసలుడు ఎస్ఐ గారిని నమ్ముతారు? నువ్వు అనుకుంటే సరిపోతా? కాంపిటీషన్ హెవీగా ఉంది. పరలోకం వెళ్ళే వాళ్ళు కొద్ది మంది, పుట్టుతున్న వాళ్ళు కోట్ల మంది, తిరిగి వెళ్ళేవాళ్ళు కొద్ది మంది. మీకు అర్థం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టీవీలో ఒక ప్రోగ్రామ్ వచ్చేది ఇంతకు ముందు, మీలో ఎవరు కోటేశ్వరుడు. అవగాహన ఉందా? చూసారు చాలా మంది.
చూసారంటే ఓ బాధ, చూడలేదంటే ఓ బాధ అన్నట్టు వస్తున్నారు కదా. చూసారంటే మీరు టీవీలు చూస్తున్నారని అనుకుంటారంటే చూస్తున్నారా? చూసాం లేని అందరం తెలుసు అదే. మీలో ఎవరు కోటీశ్వరుడు. చాలా మంది వచ్చారు ఆ పోటీకి, చాలా మంది వస్తారు. అందులో కొంతమందిని ఆ లోపలికి రప్పిస్తారు. అందులో వల్ల ఒకడు లోపలికి వస్తాడు, కుర్చీలో కూర్చుంటాడు, హాట్ సీట్ అంటారు. అతనికి 15 ప్రశ్నలు ఉంటాయి. మొదటి ప్రశ్న 1000 రూపాయల ప్రశ్న అంటాడు. ₹1,00,00,000 ఒకేసారి వచ్చేది. మొదటి ప్రశ్నకి సమాధానం తెలిస్తే రెండో ప్రశ్న 2000 రూపాయల ప్రశ్న. ఈ రెండో ప్రశ్న కూడా సమాధానం చెప్తే మూడో ప్రశ్నకి వెళ్తాడు. అలా ప్రతి ప్రశ్నకి చెప్పుకుంటూ వెళ్తే 14వ ప్రశ్న 50 లక్షల రూపాయలు. 14 ప్రశ్నలకి సమాధానం చెప్తే సరిపోతుంది. మళ్ళా 15వ ప్రశ్న చెప్పాలి. అప్పుడు ఏమొస్తుంది? ₹1,00,00,000. కాబట్టి ₹1,00,00,000కి ఎంత కాంపిటీషన్ ఉంటే పరలోకం ₹1,00,00,000తో సమానం. కోట్ల రూపాయలు గుట్ల కింద పెట్టినా పరలోకం రానివ్వదు. పరలోకాన్ని డబ్బులతో కొనలేము. గిన్నిస్ బుక్లో ఎక్కడం కోసం చాలా మంది కొండలు ఎక్కుతారు, ఏవేవో తింటుంటారు. నువ్వెన్ని చేసినా గిన్నిస్ బుక్లు ఎక్కువ తప్ప పరలోకం మాత్రం రాలేదు. అవును, నిజంగా పరలోకం 5 కోట్లు ఇచ్చినోడికి పరలోకం అనడం అనుకోండి, మనం ఇవ్వగలం? ఎవరో కోటీశ్వరులు వెళ్తారు. అవును, ఆ ఎవరైతే శిఖరం ఎక్కితేనే, ఆ కొండలు ఎక్కితేనే పరలోకం అనడం అనుకోండి, మనం ఏం చేయలేకపోతే ఎక్కడ కూర్చొని నేర్చుకోకూడదు. కొండలంతా పాకుతూ ఉండాలి. అవును, బల్లిలాగా ఊరతల్లాగా ఇవేం తక్కువ. దేవుడు పరలోకం వెళ్ళాలంటే ఆయన కూడా ఒక తెచ్చి పెట్టాడు, ఒక కాంపిటీషన్ పెట్టాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు అన్నట్టుగానే దేవుడు మీలో ఎవడు పరలోకం వచ్చేవాడు, ఎవరికా విజయం వరిస్తుంది. రావాలంటే ఎవరో కొందరే ఉన్నారు. ఆ కొందరిలో ఎవరికా విజయం, ఆ కొందరు ఎవరు? ఇది రావాలంటే దేవుడు కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఆ ప్రశ్నకి కరెక్ట్ గా సమాధానం చెప్పేవాడే ఎక్కడికి వెళ్తాడు? కోట్ల మంది పుడుతున్నారు, అందరికీ ఆ ప్రశ్నలకి సమాధానం తెలియదు. 5 లక్షల మంది ఉద్యోగానికి కోసం ప్రయత్నించారు, పోలీసు ఉద్యోగం కోసం, కానీ అందరికీ తెలియదు. అందరూ సరిగ్గా ఎగ్జామ్ రాయరు, అందరూ దానికి అర్హులు కాదు. 6,000 మంది. అలాగే కోట్ల మంది మనుషులు ఉన్నా అందరికీ పరలోకం. కొన్ని ప్రశ్నలకి సమాధానం తెలియదు. చూద్దాం. చాలా మంది భూమి మీద భక్తులు ఉన్నారు ఈ ప్రపంచంలో. దేవుడు లేడని ఎవరి కంటే దేవుడు ఉన్నాడనే భక్తులే చాలా మంది ఉన్నారు. ఆ భక్తులందరికీ దేవుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. పరలోకం చేరాలంటే నువ్వేం చేయాలి? ఆ ప్రశ్నలు ఏంటో అవి మనకి తెలుసా లేదా? ఇంతకే ఆ పొందల్లో మనం ఉన్నామా లేదా? ఇప్పుడు నేను చెప్పబోయే మాటల ద్వారా పరీక్షించుకున్నాం. దానికంటే ముందు ఈ భూమి అనేది శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదని ఆట రూపంలో ఇప్పటి వరకు చెప్పిన మీరు చూసారు. కానీ లైఫ్ స్టార్ట్ చేయండి, పక్కన
సృష్టికర్త నీకెవరు? పుట్టిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోతారు. వృత్తి వచ్చేదెరా ఎవరికి? చచ్చిపోయేదెరా చివరికి? ఆత్మ వచ్చిందెరా జగతికి? కన్ను మూస్తే వెళ్ళేదెక్కడికి? గుర్తిస్తామని తెలిసేలోగా గుర్తు వచ్చేది ఎవరికి? నిన్ను గుర్తించిన దేవుడి తండ్రిని తెలుసుకోలేదు చివరికి. ఏది నీది కాదు, ఆ దేవుడే ఇచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి. భూమి మీద ఎలాంటి మనిషి అయినా ఇక్కడ ఏది పట్టుకెళ్ళాడు, ఏది మనది కాదు. మనది కాదు కాబట్టి ఇక్కడ దానికోసం ఆలోచించకూడదు. నీ శరీరము ప్రకృతి అదే నిలుపుతుంది. ఇక్కడ మనం వదిలేసి వెళ్ళిపోవాలి. ఎంతో మంది వదిలేసి వెళ్ళిపోయారు. శాశ్వతమైనది పరలోకం. అక్కడికి వెళ్ళాలి. అదే స్టాండర్డ్ గా ఉండేది. అక్కడి నుంచే మనం వచ్చాం. దేవుడు ఉండే లోకం. అక్కడికి వెళ్ళేది ఎంతమంది? కొద్ది మంది, ఎవరో కొందరు ప్రవేశిస్తారు. ఆ విజయం ఎవరిని వస్తుంది. బ్రేక్ తీసుకుని సిటీలో వచ్చాను. వీళ్ళెవరు కోటేశ్వరుడు ఇదే కదా, చిన్న బ్రేక్ సిటీలో వస్తాను కదా, నాగార్జున. ఇప్పుడు ఆ విజయం ఎవరిని వస్తుందో దేవుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు, హైందువుల, ముస్లింసా, క్రైస్తవుల, ఎవరైనా సరే దేవుడు నమ్ముతున్నారంటే ఆ మోక్షం వెళ్ళాలని, స్వర్గానికి వెళ్ళాలని, అందరికీ వెళ్ళాలనే పూజలు చేస్తున్నారు. కానీ విజయం కొందరినే వరుస్తుంది. ఎవరో ఈ ప్రశ్నల ద్వారా తెలుసుకోవాలి. మొదటి ప్రశ్న, ఈ ప్రశ్న ఇది పరలోకానికి వెళ్ళాలంటే కోట్ల రూపాయల ప్రశ్న కాదు ఇది. కోటాను కోట్లు ఇచ్చిన దొరకని ప్రశ్న. మొదటి ప్రశ్న, దేవుడు అడిగే ప్రశ్న. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎవరు? ఆన్సర్, సమాధానం దగ్గర కింద. ఒకటి, ఏ మనుషులను సృష్టిని కలిగించినవాడు, పుట్టించినవాడు. బి, సృష్టి దేవుడు. సి, మనుషులు కల్పించిన వాడు దేవుడు. డి, మనిషే దేవుడు. నాలుగింటిలో ఆన్సర్ అయితే 50-50 ఛాన్స్లు ఏముందో ఒకే ఒక సమాధానం. ప్రపంచ భక్తులందరినీ అడిగితే ఇదే ప్రశ్న. పరలోకం రావాలంటే, నువ్వు విజయం సాధించాలంటే నీకు తెలియాల్సిన మొట్టమొదటి సమాధానం దేవుడు ఎవరు. ఈ ప్రశ్నకి సమాధానం ఏం చెప్తారు? మనం అయితే మనుషులను ఈ ప్రకృతిని కలిగించిన వాడు దేవుడు. అదేనమ్మా. చాలా మంది ఏం చెప్తారంటే ఆన్సర్ బి చెప్తారు. ఏంటి బి? సృష్టి దేవుడు. అవును, పంది, కుక్క, నక్క, పిల్లి, చేప, చెట్టు, సూర్యుడు, నక్షత్రాలు ఇదే కదా చెప్తారు. మొత్తమే ప్రకృతిలో ఏదో ఒకటి చర్చిస్తుంటారు. రాంగ్. మనం ముందు కనపడతాం ఇదే దేవుడు ఎందుకు అవుతుంది? దీన్ని కలిగించిన వాడు దేవుడు అవుతుంది. అవును, మనుషులు దేవుడు కాదు. మనుషులు దేవుని చేత పుట్టింపబడిన వారు. అలాగని మనుషులు పుట్టించిన దేవుడు ఉన్నారు. అది ఆన్సర్ కరెక్ట్ కాదు. ఏది నిజమైన ఆన్సర్? ప్రకృతిని, మనుషులను పుట్టించిన వాడే దేవుడు. ఏమండి, ఈ ఒక్క ప్రశ్నలో ప్రపంచ భక్తులు ఎంతమంది వెళ్ళిపోతారు? 6,000 పోస్టులకి 5 లక్షల మంది రాస్తే 4 లక్షల మంది వెళ్ళిపోయినట్టు. పరలోకానికి మోక్షం కోసం దేవుడు నమ్ముతున్న కోటాను కోట్ల మంది భక్తుల్లో దేవుడు ఎవరు అనే దానికి ఆన్సర్ తెలియదు. కొంతమందికి ఆన్సర్ తెలిసిన ఏమంటారంటే, విశ్వాన్ని, సూర్యుడు, మనిషిని పుట్టించిన వాడే దేవుడు. ఆ దేవుడు ఎవరంటే, క్రైస్తవులు అయితే మా దేవుడు అంటారు, యెహోవా అంటారు. ముస్లింస్ అయితే అల్లా అంటారు. హైందవులు అయితే వాళ్ళు ఏవో చెప్తారు. ఇంతకీ ఇందులో ఎవరు పుట్టించారు దేవుణ్ణి? ఎవరు కలిగించారు మనుషుల్ని? క్లారిటీ ఉండాలి కదా.
క్లారిటీ ఉంటేనే పరలోకం వస్తుంది. ఫస్ట్ స్టెప్ ఇది అంతే. పరలోకం వెళ్ళాలంటే, ₹1,00,00,000 కొట్టాలంటే 15 ప్రశ్నల్లో మొదటి ప్రశ్నే. క్రైస్తవులేమో నా దేవుడే, బైబిల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు. హైందవులు అయితే మా దేవుడు అంటారు. ముస్లిమ్స్ అయితే దేవుడే విశ్వాన్ని కలిగించాడు, మమ్మల్ని పుట్టించాడు. ఇప్పుడు కన్ఫ్యూజన్ వచ్చింది. ఇందులో ఎవరికి కానీ ఎవరి విశ్వాన్ని కలిగించారు, ఎవరిని మనుషులు పుట్టించారు? ఈ క్లారిటీ లేకపోతే పరలోకం వెళ్ళడం కష్టం, అసాధ్యం. మరి దీన్ని ఎలా నిరూపించుకోవాలి? దీనికి ఒక మార్గం ఏంటంటే, 10వ తరగతి నాటి ఒక బాటసారి గుర్రం మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అప్పుడు గుర్రాల మీద ప్రయాణం చేసేవారు కదా. రాత్రి అయ్యేటప్పటికి గుర్రం ప్రయాణం చేయలేదు, వెళ్ళిపోతుంది. ఎక్కడ కదా, ఊరు ఇంకా చాలా దూరం ఉంది. ఈ లోపల రాత్రి అయిపోయింది. ఆ బాటసారి దగ్గరలో ఉన్న ఇంటికి వెళ్ళి, ఏమండి నేను ఫలానా ఊరు వెళ్తున్నాను, మధ్యలో చీకటి పడిపోయింది, దయచేసి ఈ రాత్రి మీ దగ్గర ఉంటాను అనగానే ఆ ఇంటికి యజమాని ఏం చేశాడంటే, సరే ఉన్నట్టే, నో ప్రాబ్లం, మీరు ఉదయాన్నే లేచాలంటే చక్కగా పడుకుని వెళ్ళండి అనగానే, చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచి ఊర్లో ఉన్నారు అని గుర్రాన్ని ఆ పక్కన ఉన్న చెట్టుకి కట్టేసి లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి రెస్ట్ తీసుకున్నాడు రాత్రి అంతా. ఉదయాన్నే తెల్లవారింది, లేచాడు, లగేజ్ సర్దుకున్నాడు, యజమాని పిలిచాడు, అయ్యా చాలా ధన్యవాదాలు, రాత్రి నన్ను ఉంచుకున్నందుకు, మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారు, థ్యాంక్స్ అండి వెళ్ళిపోతూ గుర్రాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు యజమాని ఏమన్నాడు, ఏంటి అన్నాడు. అదేంటండి నా దగ్గర గుర్రం రాత్రి దేని దగ్గర వచ్చింది కదా, నీ లగేజ్ సర్దుకుని వెళ్ళిపో, గుర్రం అక్కడ వచ్చే, గుర్రం నాగండి. అదేంటి గుర్రం ఎవరిది? ఆ బాటసారిది. ఏమన్నా నాదన్నాడు కదా. అదేంటయ్యా రాత్రి నేనే కదా గుర్రం మీద వచ్చాను, మిమ్మల్ని ఉండమన్నాను, మంచి వాళ్ళు అనుకున్నాను, సడన్గా ఎలా మారిపోయేటి, నాకు గుర్రం అంటారేంటి, అన్యాయం కదా, మర్యాదగా మాట్లాడి వచ్చేట్టుగా నువ్వు వెళ్ళిపో, లగేజ్ పట్టుకుని ఎక్కువ మాట్లాడుకో, గుర్రాన్ని వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంటే ఊరు అందరూ వచ్చారు. ఎక్కువ గొడవ జరుగుతుంటే వస్తుంటారు కదా, మీటింగ్ అయితే రాగానే ఎక్కడికి వెళ్తారు? ఇంటి దగ్గర ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, మీటింగ్ పెడితే కుర్చీలు వేస్తాం, తోడు పెడతాం, అన్నీ ఉంటాయి. అక్కడ కూర్చోడానికి బతకం, గొడవ జరిగినప్పుడు కుర్చీలు ఏమైనా వేస్తారా? అరకాయలు ఎవరు ఉంటాయి, సౌండ్ ఏమంటారు? ఇలా సరే అది ఎక్కడికి వెళ్తారు, నేను అక్కడికి వెళ్ళిపోతుంటారు. ఎక్కడికి చిన్న తినాలి, ఆ బూతులు ఏం మాట్లాడతారు, ఏం కొట్టుకుంటారు. ఒక్కోసారి నిరాశ వచ్చేస్తారంటే కొట్టుకుని బాగా గొడవ జరుగుతుంది, వెళ్ళినప్పుడు అలా సైలెంట్ గా సరే చూసుకున్నా వెళ్ళిపోండి, ఏమి లేదండి. అలాగా ఆ ఇద్దరు గొడవ దగ్గరకు వచ్చేసినంత ఏమైంది? ఆ పాఠశాల చెప్తున్నాడు, అయ్యా రాత్రి నేను గుర్రం మీద ప్రయాణం చేస్తే చీకటి పడిపోయింది, ఈ ఇంటి దగ్గర ఉంటానన్నాను, ఉండమన్నాడు, ఉదయాన్నే లేచినప్పటికీ గుర్రం నాదంటాడు, ఎంత దారుణం అయ్యా, మీరే న్యాయం చెప్పండి అని అనగానే ఆ మనం అడిగాడు, ఏమయ్యా నీకు నిన్న వరకు గుర్రం లేదు కదా, మా అతను గుర్రం వేసుకొచ్చాను అంటాడు, నువ్వు నీదంటావేంటి, అదేంటి అనగానే, మీరు అన్నది కరెక్టే, నిన్నటి వరకు నాకు గుర్రం లేదు, నిన్న సాయంత్రంగా ఒక గుర్రాన్ని కొనుక్కు తెచ్చుకున్నాను, ఆ కొనుక్కు తెచ్చుకున్నప్పుడు ఎక్కడ వచ్చాడు బ్యాగ్ కట్టుకుని, కొంటానన్నాడు, ఉండమన్నాను, ఇప్పుడే కొనుక్కు తెచ్చుకున్న విషయం అతను చెప్పాను, ఇలా అలా నుంచి కొత్త గుర్రం తెచ్చుకున్నాను నేను, ఇవన్నీ విని ఇతను ప్లాన్ చేసేసి నాదన్నాడు, చూసాడు మీరు కూడా నమ్మేశారు. ఇప్పుడు ఊరోళ్ళకి మర్చిపోయి అంటే ఎక్కడుందా ఇతనేమో ఎక్కడుందా అన్నాడు, ఇతనేమో ఎవరితో చెప్తుంది అంటే ఇదంతా ఎందుకు చెప్పాను? దేవుడు విశ్వాన్ని కలిగించిన వాడు, మనిషిని పుట్టించినవాడు. అవునా? క్రైస్తవులేమో మా దేవుడు అంటున్నారు, ముస్లింస్ మా దేవుడు అంటున్నారు, హైందువులు మా దేవుడు, ఏ మతస్తున్నారు ఏమంటారు, మా దేవుడు కలిగించాడు అంటారు. అంటే ఎవరు కలిగించారు? ఇప్పుడు ఎలా ఉంది, గుర్రం సమస్యలాగా ఉంది. అవునా? నా గుర్రం అతను అన్నాడు, నా గుర్రం అతను అన్నాడు, ఎంతగా గుర్రం ఎవరిది ఎలా తెలియదు జనాలు. అప్పుడు బాద్షా ఏం చేశాడంటే తెలివిగా తన దగ్గర ఉన్న కర్రలు తీసి గుర్రానికి కళ్ళు కనపడకుండా కట్టేశాడు, గంటలు కట్టేశాడు. కట్టేసి ఒక మాట అన్నాడు, అయ్యా గుర్రమేమో ఆయన అంటున్నాడు, నేనేమో నాదంటున్నాను, మీకేమో ఎవరితో లేదో తెలియదు, ఓ పని చేయండి, ఈ గుర్రానికి ఓ కన్ను గుడ్డుది, ఏ కన్ను గుడ్డుతో చెప్తే గుర్రం వదిలేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఇంటి మనకి ఏమవుతుంది, గుర్రాన్ని అంటే చూసింది కానీ కన్ను చూడటం మర్చిపోయింది, ఎప్పటిపోయింది. సరే ఏదో చెప్పాను, ఎవరు పన్ను గుర్తుందండి, లక్కీ లాడర్ వేసారు, ఒకవేళ అదే గుర్తు గుర్తేసుకుంటారు, నిజమేనంటారా, ఓకే చేసేయమంటారా, కన్ఫామా?
ఓకే ఎడం పనులు. అప్పుడు ఆ బాద్షా ఏమనంటే, అయ్యా ఇతను చెప్పాడు కదా, ఇతను గుర్రానికి ఎడం పన్ను గుర్తుకంట, నా గుర్రానికి 2 కళ్ళు మంచిగా కావాలి ఇప్పాడు, అంటే 2 కళ్ళు మంచిగా. అప్పుడు ఆ ఊరోళ్ళంతా ఏమన్నారు, బుద్ధి జ్ఞానం లేదా ఏంటి అలాంటి అబద్ధాలు ఆడతావు. ఇప్పుడు గుర్రం ఎవరితో తేల్చాలంటే బాద్షా ఏమనుకున్నాడు, ప్రతిగా నిరూపించుకున్నాడు. ఎందుకు యజమానికి అవమానం కలిగిందంటే, సొంత యజమానికి దానికి పుండుందా, కన్ను పోలేదా, తోక పోలేదా, కాలు పోలేదని తెలుస్తుందా. రోజు మేత పెడుతుంటాడు, కడుగుతుంటాడు, అన్ని చూసుకుంటాడు. దొంగకేం తెలుసు, అవును. అలాగే ఎవరు కలిగించారు విశ్వాన్ని తెలియాలంటే, మా దేవుడు అన్నారు కదా, ఆ దేవుళ్ళు రాసిన గ్రంథాలంతా చూశారు. ఏ దేవుడు ఈ విశ్వం కోసం కరెక్ట్ గా చెప్పాడు, ఆ దేవుణ్ణి మనం ఓకే చేయాలి. అదేనా కదా, ఎందుకు చేస్తున్నాడు కదా తెలుస్తాయి. భూమి మీద ఉన్న గ్రంథాలన్నీ మీరు చదివితే, అన్ని దైవ గ్రంథాలు చదివితే తేలిన ఫలితాలు ఏంటంటే, ఈ విశ్వం కోసం చెప్పిన సరైన శాస్త్రవేత్తల పరిశోధనకు తగ్గట్టుగా చెప్పిన ఏకైక గ్రంథం బైబిల్. అందులో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీ అందరికీ కొంతమంది తెలుసు. చూద్దాం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథము 26వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు శకం 1648లో రైజెక్ట్ న్యూటన్ అనే శాస్త్రవేత్త ఈ విశ్వాన్ని వదిలి అంతరిక్షంలోకి వెళ్ళిపోయి భూమిని ఫొటోస్ తీసి చూస్తే భూమి ఎలా ఉందంటే, దేని మీద ఆధారపడకుండా సూర్యులో ఉంది, గాలిలో వెళ్ళకుండా మనం ఉన్న భూమి. 1648 సంవత్సరాలు చెప్పాడు శాస్త్రవేత్త పరిశోధన చేసి. ఆ శాస్త్రవేత్త పుట్టక ముందే బైబిల్ ఏమో చూడండి, యోబు గ్రంథం 26వ అధ్యాయం. శూన్య మండలం పైన ఉత్తర దిక్కున ఆకాశ విశాలమును శూన్యము పై భూమిని వేలాడదీసెను. ఈ బాటిల్ ఉందనుకోండి, నేను పట్టుకునే తప్ప నిలబడదాం. పట్టుకోకుండా నిలబడాలంటే చాలా కష్టం, ఆధారం లేకుండా. ఈ భూమి శూన్యం లేకుండా తర్వాత శాస్త్రవేత్త పుట్టక ముందు ఎవరు చెప్పారు, 3000 రాక్షసుడు మోస్తాడంట. అప్పుడు శాస్త్రవేత్త వెళ్ళి ఫోటోలు తీస్తే రాక్షసుడు లేదు, దేవతలు లేదు, మనుషులు ఏమీ లేదు కింద. ఇంకో గ్రంథం ఏం చెప్తాయి, పంది కొమ్ములతో మోస్తున్నాడు. ఎవరు, మనం ఉన్న ఈ భూమిని కోట్ల మంది మనుషులు, కోట్ల జంతువులు, జీవరాశులు, సముద్రాలు, ఎడారులు ఇవన్నీ ఉన్న భూమిని అంటే ఓ పంది కొమ్ములతో మోస్తున్నట్ట. ఇది అసలు కొమ్ములు ఉంటాయి, ఏదో ముళ్ళపందికి ఉంటుందో కొమ్ము, అవును, దాంతో మోస్తున్నట్టు. పాపం ఇలా చూస్తే పంది లేదు, పిల్లి లేదు, అక్కడ ఏమున్నాయి, సూర్యుడు. మరి మిగతా పంది రాక్షసుడు అని చెప్పారు, బైబిల్ ఏం చెప్పింది, ఎవడో లేడు, సూర్యుడు చెప్పింది. బైబిల్కి ఎలా తెలుసు, చేసిన గుర్రానికి ఎక్కడ ఉంది, ఎక్కడ వాపు ఉంది, ఎంత గుర్రం గలవో తెలుస్తుంది. విశ్వంలో ఎక్కడ ఏముందో చెప్పాలంటే ఎవరు తెలుస్తుంది, ఆ చేసినోడు తెలుస్తుంది. ఆ చేసినోడే దానికోసం కరెక్ట్ గా చెప్పగలడు. ఇంకా ఎన్నో, మనకి టైం లేదు కాబట్టి ఒక్క ప్రశ్నకే కాదు కాబట్టి ఇంకా ప్రశ్నలు ఉన్నాయి కదా. శాస్త్రాలు సత్యాలని బైబిల్ ఒపీనియన్ వస్తే పాఠాలు ఒక ఉంది. మీరు ఒకవేళ కాలేజీ వాళ్ళని సంప్రదిస్తే అవన్నీ దొరుకుతాయి, మీరు వెళ్ళిపోయి నేను చూడొచ్చు బైబిల్ శాస్త్రానికి తగ్గట్టుగా ఎన్ని చెప్పిందో. అంటే మొదట ప్రశ్నలోనే చాలా మంది అవుట్. దేనికి అవుట్, ఎవరో కొందరు విశ్రాంతిలోకి ప్రవేశిస్తారు కదా, ఆ కొందరు విజయం ఎవరిని వస్తుందంటే ఫస్ట్ ప్రశ్నకి సమాధానం తెలియాలి. ఈ ఫస్ట్ ప్రశ్న ఎంతమంది పోయారు, ఎన్నో మతాలు కుప్పకూలిపోయి అవతలిపోతారు. ఇక మిగిలింది ఏంటి, క్రైస్తవ్యం, బైబిల్ దేవుడు నిజం. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు రేసులో, అవునా. పోలీసు ఉద్యోగాల కోసం 5 లక్షల మంది అప్లై చేసుకుంటే ఎంతమంది మిగిలారు, మొన్న జరిగిన పరీక్షలో 1,00,000 మిగిలారు. ప్రపంచ కోట్ల మంది భక్తులందరూ చూస్తే మొదటి ప్రశ్న ఎంతమంది పోయారు, కోట్ల మంది పోయారు. ఎంతమంది మిగిలారు ఇంతకీ, క్రైస్తవ్యం అనే ఒక బ్యాచ్ పోయింది, సుమారుగా 300 కోట్ల మంది. ఈ 300 కోట్ల మందిలో విజయం ఎవరిని వరిస్తుంది, అందరూ వెళ్ళిపోతారా, అందరూ ప్రవేశం పట్టుకుంటారు.
3,000 కోట్ల మంది ఇప్పుడు రేసులో ఉన్నారు, పరలోకి వెళ్ళిపోతామని. కానీ అందరూ నివసించారు. ఈ మళ్ళీ ఏలకైన ప్రశ్న, సెకండ్ క్వశ్చన్. ఈ 3,000 మంది నిజమైన దేవుని నమ్ముతున్నారు. అంటే నిజమైన సంఘం ఏది? క్వశ్చన్ నెంబర్ 2. ఏ, క్రీస్తు వారు స్థాపించిన సంఘం. బి, మనుషులు స్థాపించిన సంఘం. డి, సిద్ధాంతాలతో కూడిన సంఘం. 4, ఎవరికి వాడే సంఘం. అంటే ఏది నిజం ఇందులో చెప్పండి. క్రీస్తు స్థాపించిన బైబిల్ ఎవిడెన్స్ ఉంది కదా. మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘములు కట్టుదు. క్రీస్తు సంఘములన్నీ కల్వరి సత్యంలో ఉంది హైదరాబాద్లో. ఈ 300 కోట్ల మందిలో ఎక్కువ మంది అక్కడికి వెళ్తుంటారు. వాళ్ళు ఎందుకోసం వెళ్తున్నారు? పరలోకం కోసం కాదు. పేరేం పెట్టారు చర్చికి? కల్వరి చర్చ్ సంఘము, కల్వరి సభలు, కల్వరి మహోత్సవాలు. అంటే కల్వరి అంటే ఏంటి? అంతేనా? లోకం సువార్త 23వ అధ్యాయం 33 వచ్చింది చూడండి. అందరికీ చూసుకోండి. లోకం సువార్త 23వ అధ్యాయం 33 వచ్చింది. వారు యేసుక్రీస్తు వారిని కపాలమనబడిన స్థలములకు వచ్చినప్పుడు తీసుకొచ్చేసారు. ఒక కొండ మీద సిలువేడని తీసుకొచ్చారు. ఆ కొండ పేరు కపాలము. కపాలం అంటే అక్కడ అంకేసి ఏముంది? కల్వరి. కల్వరి అనేది ఏ భాష? హెబ్రీ భాష. హెబ్రీ భాషలో కల్వరి. తెలుగులో దాన్ని ఏమంటారు? కపాలం. మన భాష ఏమంటే పుర్రే. ఇదంతా ఇది పుర్రె అంటే. అంటే ఆ కొండ పుర్రె ఆకారంలో ఉందన్నమాట. ఇప్పుడు సంఘానికి ఏం పేరు పెట్టాడు తెలుగులో? పుర్రె సంఘము, పుర్రె మహాసభలు, పుర్రె ఏంటంటే మహోత్సవములు, పుర్రె స్వరం. అందరి స్వరం ఎక్కడ కదా? పురి స్వరం ఏంటి? కరోనా ఎవరైనా చెప్తారా? అంటే వాళ్ళకి ఏం తెలియదు. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు వారు సంఘం స్థాపించారండి. యేసుక్రీస్తు వారు స్థాపిస్తే పుర్రె ఏంటండి? పుర్రె పెట్టినోడు పుర్రా, ఎంతన్న వాళ్ళ పుర్రెలా. ఇంకొకటి పెట్టండి ఏంటంటే మన్నా సంఘము. ఖచ్చితంగా ఒకవేళ ఎవరైనా ఫీల్ అవ్వకండి, నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే ఎవరో కొందరు అంటారు, ఆ కొందరులో మనం ఉండాలి కదా, మనం మిస్ అవ్వకూడదని చెప్తున్నాను ఇవన్నీ. ఆ సంఘాలంటే నాకు విభేదాలు కాదు, ఏం కాదు. మనం అంటే ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాలి. కొందరులో మనం ఉండాలి. ఆ విజయం మనం వరించాలి. అందుకంటే మీరు మాట్లాడటానికి వచ్చారు మీరంతా. అందరికి వెళ్దామని కదా ఉందమ్మా. ఆ కొందరులో మనం ఉండాలంటే ప్రశ్నలకు ఆన్సర్ తెలియాలి. అంటే మన అంటే అర్థం ఏంటి? ఇజ్రాయేల్ పేట వెళ్తున్నప్పుడు ఆకాశం నుండి ఒక పదార్థం కురిసింది. అప్పటి వరకు ఎప్పుడు చూడని ఆహారం. చూడండి, మన ఇంటి ముందు ఉదయం లేచిన వెంటనే ఎప్పుడు చూడని ఒక వస్తువు ఉందనుకోండి అని అంటే ఏమంటాం? ఇదేంటి అంటాను. ఇదేంటి అనేది తెలుగు పదం. ఇంగ్లీష్ ఏమంటాం? వాట్ ఈస్ దిస్ అంటాం. హెబ్రీలు ఏమంటారు? గ్రీకులో మన్నా అంటారు. మన్నా అంటే అర్థమేంటి? ఇదేంటి తెలుగులో? ఇదేంటి ఇంగ్లీష్లో? వాట్ ఈస్ దిస్? ఇప్పుడు చర్చకి ఏం పేరు పెట్టారు? ఇదేం సంగ్రహం నాయన అనట్లేదు. మన్నా మహాసభ అంటే అర్థమేంటి? వాట్ ఈస్ దిస్ మహాసభ? ఇదేమి మహాసభ, ఇదేమి కూటములు అనట్లేదు. చూడండి, బైబిల్ చూడమని నేను చెప్పి నేను కల్పించాలనుకుంటాను. నిర్గమకాండము 16వ అధ్యాయం. నేను వచ్చిన ఇజ్రాయేలీలు దాన్ని చూసినప్పుడు, ఆకాశం నుంచి వాళ్ళ వాకట్లో పడిన దాన్ని చూసినప్పుడు అదేమైందో తెలియక పాపం ఇదేమి అని ఒకరితో ఒకరు అనుకుంటున్నారు. అక్కడ అంకేసం చూడండి, పుట్టినట్లు ఏముంది? ఇదేమి అనగా హెబ్రీ భాషలో మన్నా, ఇంగ్లీష్ భాషలో వాట్ ఈస్ దిస్, తెలుగు భాషలో ఇదేంటి. ఇదేంటి అని పెట్టండి చర్చకి. ఇదేంటి అసలు? ఇదేం చర్చ అన్నట్టు కదా. ఏ చర్చకి వెళ్తున్నావు అమ్మా? ఇదేం చర్చకి వెళ్తున్నాను. మధ్య మాట ఇదేం చర్చ? ఏం చర్చకి వెళ్తున్నావు అమ్మా? పూరి చర్చకి వెళ్తున్నాను. అంతే కదా. పోషన్ మినిస్ట్రీస్ అంటే అర్థమేంటి?
యేసుక్రీస్తుని సిలువకి వెళ్ళిపోతున్నప్పుడు పాపం పిల్లలంతా జయము జయము జయమన్నారు అని తెలుగు భాష. హెబ్రీలు ఏమంటారు? హోసన్నా హోసన్నా అని తెలుగు ఏంటంటే కదా జయము. ఇప్పుడు చర్చ్ ఎట్టాడు జయము చర్చ్. ఈ చర్చ్ కట్టనమ్మా జయము చర్చ్ కట్టారు. రకరకాల పేర్లు. ఎలాంటి ఎన్ని పేర్లు వచ్చేసి అనుకుంటున్నారు? 3000. ఒకటి రాక్ చర్చ్. రాక్ అంటే ఏంటి? రాయి. ఏ చర్చ్ కన్నా బండ చర్చ్ కట్టింది. బండలాగా ఉన్నా మాత్రం తెలియదా? కొండ చచ్చు, బండ చచ్చు, నీళ్ళు చచ్చు, చెరువు చచ్చు. మనం చెప్పాం కదా పాఠం, ఆడి పేరు మృత్యు అంట. ఎవరైనా పేరు పెట్టుకుంటారు? మా ఇంటి దగ్గర ఒకడు ఉన్నాడు, ఆడి పేరు ఏం పెట్టారంటే దసరా బుల్లుడు. ఇప్పటికీ ఆడి పేరు అదే. ఒక మీటింగ్కి వెళ్తే దసరా బుల్లుడు గారు వచ్చి వాకింగ్ చదువుతాను. మళ్ళీ క్రైస్తవుడు. ఎవరు నిజంగా మీ పేరా సరదాగా అంటారా? నన్ను ఆధార్ కార్డులో కూడా అదే ఉందన్నాడు. రాడేలా పెట్టుడు ఏడేలా పెట్టించుకున్నాడు. అవును, ఎక్కడున్న పేర్లు కూడా దారుణం అంటే కొన్ని కొన్ని పేర్లు చెప్పకూడదు. కానీ పుట్టమ్మ, కర్రయ్య అంటే పేర్లు అంటే ఏ సంఘం పేరు ఎవరిది? అవునా? సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? క్రీస్తు వారు. అవునా? ఆ పేరు నువ్వు ఏరు పెట్టిన అందులో క్రైస్ట్ అది అంటే ఉండాలి. మనమంతా క్రీస్తు సంఘంలో ఆయన రక్తం ఇచ్చి మనం కొన్నట్టు. ఇది సెకండ్ క్వశ్చన్. ఎంతమంది పోతారు? బా చాలా మంది పోయారు. ఇంకెంతమంది మిగులుతారు? ఆ మిగిలిన వారిలో మనం వెళ్తారా? మూడో ప్రశ్న. బ్రేక్ ఏం కావాలా? బ్రేక్ లేదు, టైం లేదు, బ్రేకులు లేకుండా వెళ్ళిపోదు. మూడో ప్రశ్న ఏంటంటే క్రైస్తువులైన మనందరికీ తెలియవలసిన ప్రాముఖ్యమైన విషయం, తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్ముడు. క్వశ్చన్ నెంబర్ 3 మార్చొద్దాం. బైబిల్లో యోహాను సువార్త యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. కరెక్ట్గా మనం 10:30కి ముగించుకుందాం. ఎవరు కంగారు పడకండి. ఎన్ని పూజలు చెప్తాడో తెల్లవాళ్ళు చెప్తాడు అనుకోకండి. ఎన్నో అయిపోయి కరెక్ట్గా 10:30కి మనం ముగించుకుందాం. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసును ఎరుగుటే విజయం. నువ్వు వరించాలంటే, విజయానికి నువ్వు వెళ్ళాలంటే నీకు తెలియవలసిన ఒక విషయం ఉంది. ఏంటంటే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు కోసం క్లియర్గా తెలియాలి. ముగ్గురు ఒకట, ముగ్గురు వేల. ఆయన ఈయనగా వచ్చాడా? ఈయన మళ్ళా పరిశుద్ధాత్మ గెటప్ వేసాడా? యేసు ఎవరు, యెహోవా ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు తెలియదు. అవి తెలిస్తేనే నిత్యం అన్నాడు. చాలా మంది క్రైస్తవులకు ఇందులో కనిపిస్తుంది. మనం ఆయన ఏనండి, ఈయన ఏనండి, అవునా? పరలోకమందున్న యెహోవా, యేసయ్య, పరిశుద్ధాత్ముడా అంటే అందరం ఒకటే. మళ్ళా లాస్ట్ని ఈ ప్రార్థన యేసు నామమున. ఇందులో గజిబిజి అయిపోయింది. తెలియదు, క్లారిటీ తెలియదు. ముగ్గురు ఒకటి అనుకునే వాళ్ళు కొంతమంది, ముగ్గురు వేరనుకునే వాళ్ళు కొంతమంది. ప్రార్థన చేసి కృషి చేస్తారు, లేదా పరిశుద్ధాత్మ చేసేస్తుంటారు, ఈ హోవా చేసేస్తుంటారు. ఇంతకీ ఈ ముగ్గురు ఒకటా వేరా తెలియదు వద్దా? కొంతమంది అయితే యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు, ఈయన కూడా దేవుని లాగే ఉన్నవాడు, స్వయంభవుడు అని కొంతమంది. కొందరైతే కుమారుడు కాదు దేవుడు, కొంతమంది అయితే దేవుడు కాదు కుమారుడే. ఒక ప్రశ్నలో ఎన్ని గజిబిజులు ఉన్నాయి చూడండి. ఉన్నాయి కదా తప్పే సంఘాలు. కొంతమంది అయితే అయితే ఏంటి, కుమారుడు అయితే అండి, ఏదైతే మనకు నమ్మకం ఉండాలి. మనసు ఇదో క్యాండిడేట్ ఉన్నది. వాళ్ళ తండ్రి ముగ్గురు అనుకుంటున్నారు, వీళ్ళేమో ఒకడు అనుకుంటున్నాడు. నేను ముగ్గురు ఒకరి అన్నీ ఉంటాయి. నాకు ఏంటిదేంటి? ఎవరిష్టం వాళ్ళదా, ఎవరి నమ్మకం వాళ్ళదా? అలా కుదురుతారా? యెహోవా ఎవరు, యేసు ఎవరు, ఇది క్లియర్గా తెలియాలని చెప్పాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును. ఎవరు ఆ పదంలోనే ఉంది చూడండి. ఆ దేవుడు ఎవరంట? అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? ఇలాంటి వాడు మరొకడు లేడు. ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? నీవు పంపిన యేసును. ఎవరు పంపరు? ఎవరు పంపరు? ఎవరు పంపారంటే చెప్పలేదండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసును. ఇంతగా యేసుని ఎవరు పంపారు?
ఎవరన్నారు ఈ మాట? యేసు అంటున్నాడు. అవును, నీవు పంపావు కదా యేసుని. నీవు పంపావు అంటే ఎక్కడ ఉన్నట్ట లే ఒకరా ఒక్కరు చూడండి సమాధానం. ఇప్పుడు నీవు నన్ను పంపావు అంటే ఇద్దరు మాట్లాడుతున్నట్ట ఒకరా అంతేనా? నన్ను ఈ సభకి ఒక ఆయన పంపించాడు అన్నానంటే అర్థం ఏంటి? నేనే ఆయన. బైబిల్ ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అవును, యేసుక్రీస్తు వారి సిలువలో మనం 7వ మాట మాట్లాడుకున్నాం కదా. 7 మాటల్లో ఒక మాట, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరి పాపం క్షమించేది. ఎవరు చెప్తున్నది ఈ మాట? ఎవరు చెప్తున్నారు? ఏం చెప్తున్నాడు? ఎవరిని అడుగుతున్నాడు అంటే ఈయన ఆయన అయితే అడిగితే దీన్ని ఏమంటారు? యాక్టింగ్ అంటారు. అవునా? అప్పుడు ఫోన్ మాట్లాడేసుకుంటా, ఫోన్ రాకపోయింది సరే ఏదో యాక్టింగ్ చేస్తుంటే అలా కదా, సడన్ గా ఫోన్ రాదు, ఏమి రాదు అంతే. అదే ఎత్తన్నారు కానీ ఇది యాక్టింగ్ కదా. ఇప్పుడు ఏసే ఈయనే తండ్రి అనుకోండి, ఆయన స్కూల్లో మాట్లాడేస్తాను దాన్ని ఏమంటాను? అట్లా కాదు, అదే మోసం చేసినట్టే కాదు. ఈడే ఏదో అయ్యింది, ఈడే తండ్రి అయ్యింది, మళ్ళీ ఈ తండ్రి మీరేం చేస్తున్నారు క్షమించండి, ఇది ఏంటంటారు కానీ నాటకం. ఏసు నాటకాలు ఆడతాడా? తండ్రి నా చెయ్యి ఎందుకు వదిలేడు, మళ్ళా నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను. ఏమంది ఈయన ఆయన అయితే మళ్ళీ ఈయన అప్పగించడం ఏంటి, నన్ను ఎందుకు వదిలేసావు నేటం ఏంటి, ఇదంతా నాటకాలా లేవు. చాలా మందికి తెలియని సమాధానం ఇదే. ముగ్గురు ఒకటనుకుంటారు. అద్వితీయ దేవుడు అంటే అలాంటి దేవుడు, పుట్టుక చావు లేని అలాంటి దేవుడికి గడవలేదు. ఏసు మళ్ళీ స్వయంభవుడు, నువ్వు అలాంటి దేవుడు ఉన్నాడు. అలాంటి ఏసు కూడా తండ్రి లాంటి వాడు అన్నవనుకో, అలాంటి వాడు ఉన్నట్టే కదా. ఈ బోధలన్నీ తప్పుడు బోధలు. ఎందుకంటే ఈ ప్రశ్నకి సమాధానం తెలియలేదు కదా. అవుట్ అప్పుడు దగ్గరకు వచ్చారు. అవునా? నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నారు, సంఘం ఏదో తెలుసుకున్నారు, బైబిల్ దగ్గరకు వచ్చారు. అయినా సరే చిన్న దాంట్లో పోతున్నారు. అది చాలా కష్టమేది. అందుకే ఇల్లు కోట్ల మంది పుట్టుంటే కొద్దిమందిని ఎందుకన్నాడు? ఈ ప్రశ్నల్లో గజిబిజి అయిపోయి పోతుంటారు. ఎవరో కొందరు ప్రవేశిస్తారు. విజయం ఎవరిని వస్తుందంటే ప్రతి ప్రశ్నకి క్లారిటీగా సమాధానం తెలియాలి. పరలోకమైనటువంటి ఆశామాచించాం. వాళ్ళ కొద్ది రోజులు ఉండే పోలీసు ఉద్యోగం కోసమే ఇన్ని టెస్టులు చేసిన యాక్టివేట్ చేస్తుంటే ₹1 కోటి కోసం ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే తప్ప నీకు ₹1 కోటి ఇవ్వకపోతుంటే యుగయుగాలు ఉండే పరలోకం రావాలంటే ఆశామాచి వచ్చేస్తుందా? అందుకే ఈ ప్రశ్నలో పోల్చాము. ఎన్నో ప్రశ్నది ఏమండి? ఇవన్నీ తెలిసినప్పుడు ఇష్టానికి దగ్గరకు వచ్చాడు. అవునా? అప్పుడు దగ్గరకు వచ్చాడు, పడిపోయాడు. ప్రశ్నలన్నిటికీ సమాధానం బాగా తెలుసు. ఈ లోకం శాశ్వతం కదా అనే విషయం తెలియదు. ప్రశ్న నెంబర్ 4, ఏది శాశ్వతం? ఈ లోకమా, మరో 2 లోకాలు ఉన్నాయి అవా? చెప్పండి. ఇందులో ప్రసంగం చెప్పారు కదా, అక్కడ అన్నారు కదా, ఏది నీది కాదు, ఏది అసలు ఇక్కడ ఏమి ఉండదు. చాలా మంది భక్తులకి, క్రైస్తవులకి ఇది తెలియదు. దేవుడి దగ్గరికి వచ్చినా, దేవుడు నమ్ముకున్నా దేనికోసమే బతుకుతారు? ఈ జీవితం కోసం, డబ్బుల కోసం, పదవుల కోసం, ఆస్తుల కోసం. అవునా? అలాగే దగ్గరకు వచ్చిపోయిన యువత అప్పుడు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు దగ్గరతో ఉన్నాడు, కానీ చివక్షణంలో డబ్బు కోసం పోయాడు. నా పోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. దీనికోసం వచ్చారు మీరు దేవుని దగ్గరికి. చదువు ఆన్సర్ చూద్దాం. దానికోసం కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 కొరింథీ 4వ అధ్యాయం 17. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం కనుక క్షణమాత్రము నీ చులకని శ్రమ మా కొరకు ఒకంతకు ఎక్కువ నిత్యమైన మహిమాభారమును. ఇప్పుడు సమాధానం వస్తుంది చూడండి, ఏది శాశ్వతం అంటే. ఎందుకంటే మేము దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవే. అంటే ఏది శాశ్వతం అనే ప్రశ్న సమాధానం ఏంటి? కనబడని దేవుడు, పరలోకం, ఇవి శాశ్వతం. కల్పించే ఈ లోకం శాశ్వతం. ఈ బంధాలు, బంధుత్వాలు, పిల్లలు, ఆస్తులు ఇవేవి శాశ్వతం కాదు. నువ్వు పరలోకం కొట్టాలంటే దీని మీద ఎక్కువ మోజు పెట్టుకోకూడదు. ఒక మోసే విజయం సాధించాలంటే కారణం ఏంటి? ఇది శాశ్వతం కాదని అనుకున్నాడు. అవునా? అల్పకాలం పాపభోగం అనిపించడం కంటే
దేవుని ప్రజలతో శ్రమ అనిపించటం వీళ్ళు ఆ విజయం నాకు కావాలి, ఆ కొద్ది మందిలో నేను ఉండాలని, ఇది శాశ్వతం కాదని అనుకున్నాడు. ఒక పౌలు సమస్తం పెంట అనుకున్నాడు. అవునా? అలాంటి సమాధానం ఎవరికి వస్తుందో వాళ్ళు అక్కడికి వెళ్తారు. అంటే దేవుడు ఎవరో తెలియాలి, ఏది నిజమైన సంఘమో తెలియాలి, యెహోవా ఎవరో తెలియాలి, యేసుక్రీస్తు ఎవరో తెలియాలి, ఈ లోకం శాశ్వతం కాదని తెలియాలి. చాలా మంది ఇవన్నీ దగ్గరకు వచ్చి పోతున్నారు. ఇవన్నీ తెలిసినా కూడా కొంతమంది పోతున్నారు. ఎందుకు పోతున్నారు? ఎందుకు పోతున్నారంటే చివరగా ఆ సమాధానం చెప్పి ముగిస్తారు. మీరు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఎన్ని బోధలు వింటున్నా, ఎన్ని ప్రసంగాలు వింటున్నా, అసలు ఎందుకు పరలోకాన్ని పోగొట్టుకున్నారు కోటాను మంది? ఎందుకు ఈ లోకం కోసమే బ్రతుకుతున్నారు? ఎందుకు ఈ తండ్రి కుమార పరిస్థితి ఈ విషయాల్లో గడిపి అయిపోతున్నారు? ఎందుకు ఎన్ని చెప్తున్నా అర్థం కావట్లేదు? బైబిల్లో స్పష్టంగా ఉన్నా ఎందుకు తెలియట్లేదు అంటే సమాధానం చెప్పాడు దేవుడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఏ మనుషుడంట? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అంటే అర్థం ఏంటి? ఈ లోకాని కోసమే, ఈ కనబడేవే నిజం అనుకుని బ్రతికేవాడు. ఇలాంటి మనిషి దేవుని ఆత్మ విషయం ఏం చేయడంట? అంగీకరింపడు. అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుడి కోసం చెప్పినా, పరలోకం కోసం చెప్పినా, ఆత్మ కోసం చెప్పినా, పరిశుద్ధాత్మ కోసం, ఇవన్నీ ఏం చేయడు? అంగీకరించడం. నువ్వు ఎన్ని చెప్పు, ఎన్ని నిరూపించు, అంగీకరించు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అంటున్నారు కానీ అంగీకరిస్తారు. అంగీకరించడం అంటే అర్థం ఏంటి? ఒక పని చేస్తున్నావు అనుకోండి, పని ఒప్పుకున్నావు, ఎంత శాలరీ ఇస్తావు, నువ్వు చేస్తావా? ఓకే చేస్తాను అని అన్నాడు అనుకోండి, అంగీకరించినట్టు. అవునా? ముందు ఏదైనా చేయాలంటే అంగీకరించాలి. ఇప్పుడు దేవుని మాటలు కూడా నువ్వు విని నడుచుకోవాలంటే ముందు ఏం చేయాలి? నువ్వు ముందు ఒప్పుకోవాలి, అంగీకరించాలి. తండ్రి కుమారు ఇది మూడు చెప్పాను కదా. ఇప్పుడు చాలా మంది ఒప్పుకోరు, ఇది చెప్పినా ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? పరలోకం ఉందని ఒప్పుకోరు చాలా మంది. సంఘం ఇదే నిజమైన సంఘం ఒప్పుకోరు. ప్రస్తుతం లేవని ఒప్పుకోరు. ఇవన్నీ చెప్తే ఎందుకు ఒప్పుకోవట్లేదంటే ఫస్ట్ అక్కడ ఉంది. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడం. ఎందుకు అంగీకరించట్లేదు? ఇక్కడున్న చాలా మందిలో ఉంటారు అంగీకరించిన వారు. ఎందుకు అంగీకరించడం అక్కడ చెప్పట్లేదు. అవి అతనికి వ్యక్తితనంగా ఉంటాయి. ఏంటి? లోకం శాశ్వతం కాదా, వదిలేసి వెళ్ళిపోతాం. పరలోకం శాశ్వతం. దానికోసం మోసే గారు ధనం వదిలేసుకున్నాడా? ధనం వదిలేసాడా? పౌలు పెంటన్నాడా? ఏసుకి చచ్చిపోయాడా? ఇవన్నీ ఎలా ఉంటాయంట? వెర్రి. అది ఎవరికి అర్థమవుతాయంటే ఆత్మానుభావం చేతనే ఆ వివేచన వస్తుంది. అంటే దేవుడి మాటలు పరలోకం కోసం మనం బ్రతకాలంటే, ఈ ప్రశ్నలన్నిటికీ కరెక్ట్ గా సమాధానం తెలియాలంటే, మనం కరెక్ట్ గా ఇవన్నీ పాటించాలంటే ప్రకృతి సంబంధం అయిన వాడికి అర్థం కాదు. ఎవరికి అర్థమవుతాయంట? ఆత్మానుభవం ఉండాలి. అదే మాట ఇంకో యోధా పత్రిక ఒకసారి రాసుకొని చూద్దాం. మొదటి అధ్యాయం 19. యోధా పత్రిక మొదటి అధ్యాయం 19. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారిని ఉండి, చూడండి చాలా మంది గొడవలు పడతారు సంఘాల్లో రకరకాలు. ఇంకా ఏం చెప్పిన వినరు. ఎందుకంటే అంతకి నువ్వు నిజమైన బోధ చెప్పినా వినరు, నిజమైన సంఘం అని చెప్పినా వినరు, నిజమైన దేవుడు అని చెప్పినా వినరు. నువ్వు ఏ బోధ కరెక్ట్గా చెప్పినా వాళ్ళు అంగీకరించారు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు? ఆత్మ లేదు. ఎంతో మందికి వాక్యం చెప్తాను నేను. కొంతమంది స్పందిస్తారు, ఎక్కువ మంది అసలు స్పందనే ఉండదు. ఎందుకు? ప్రకృతి సంబంధం అన్నమాట. వాడు అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు? ఆత్మ లేనివాడు. ఏమన్నా ఆత్మ లేనివాడు ఎలా ఉంటాడు? ఇప్పుడు వీళ్ళంతా ఇక్కడ ఉన్నారంటే ఏముంది? ఆత్మ ఉంది కాబట్టి కదా. ఆత్మ లేకపోతే ఎక్కడుందాం? శ్మశానం ఉందాం. అవునా? మరి ఆత్మ లేనివాడు ఎలా ఉంటాడు? ఆత్మ లేనివాడు అంటే మన ఆత్మ లేనివాడు కాదు. మనందరికీ వాక్యం అర్థం కావాలన్నా, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలన్నా, పోలీసు ఉద్యోగం సంపాదించాలంటే ఆడు ఏం చేస్తాడు? కోచింగ్ పెట్టించుకోవడం. 15,000, 20,000, 50,000 కట్టి నాకు కొంచెం తెలివి నేర్పించండి, నాకు కొంచెం జ్ఞానం నేర్పించండి, ఏ ప్రశ్నలు వస్తాయి, నేను ఎలా కోచింగ్ పెట్టినాడు కదా.
అలాగే ఈ పరలోకం అనే విజయం సాధించాలంటే మనంతటగా మనకు తెలియలేదు. ఏది శాశ్వతం, ఏది నిజం, తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, సంఘం ఏది నిజం, ఇవన్నీ మనకు అర్థం కావు. ఇవన్నిటికీ కోసిగా ఒక ఆయన కావాలి. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయకపోతే ఈ విజయాన్ని మనం సాధించలేము. ఆత్మ లేకపోతే ఈ సంగతులు ఏం కావు, అర్థం కావు. ఆత్మ లేని ప్రతివాడు ప్రకృతి సంబంధే. ప్రకృతి సంబంధం నువ్వు వెళ్ళి చెప్పినా అంగీకరించడం, అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఇవి అర్థం కావాలంటే ఏం కావాలి? ఆత్మానుభవం ఉండాలి. ఆ ఆత్మ ఏంటంటే అంటే ఈ ఆత్మ ఎప్పుడు వస్తుంది అమ్మా? పరిశుద్ధాత్మ మనకి ఎప్పుడు వస్తుంది? బాప్తిసం తీసుకున్నప్పుడైనా కదా అమ్మ? చెప్పండి, బాప్తిసం తీసుకున్నప్పుడైనా ఎప్పుడు కూడా చెప్పొస్తారు అవునా? రోజు వచ్చేస్తుంటది, వారానికి ఒకసారి వస్తుంటారు కొంతమంది. నేను ఇంతకుముందు ఆర్కెస్ట్రాకి వెళ్ళేవాడు, కీబోర్డ్ ప్లే చేసేవాడు, నేను డాన్స్ గారు ప్లే చేస్తారు వచ్చారు. అదే క్రిస్టియన్ చర్చిల్లోకి వెళ్ళి ఆర్కెస్ట్రా వాయిస్తుంటే ఆరాధన అనే ఒక కార్యక్రమం ఉంటుంది. మధ్యలో ప్రార్థన అయిపోయిన తర్వాత ఆరాధన చేసుకుందాం నిలబడి ఒక పాట ఎత్తుకుంటాడు. అని సావకాశంగా నిలబడతాడు. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటారు. అలా ఎప్పుడైతే స్పీడ్గా వెళ్ళిపోతుంటారో మమ్మల్ని కూడా కొంచెం స్పీడ్గా వాయించినాను కానీ స్పీడ్గా వాయించేటప్పటికి పరస్పరంగా దిగిపోతుంటారు. ఏంటి ఆత్మ అక్కడ ఒక ఆవులు వేసి అక్కడ కొట్టుంటారు. ఎందుకు కొడతా తెలియదు. ఆ పక్క ఒక ఆవిడ సిల్లు తిరిగేస్తుంటారు. 2 కాళ్ళు పట్టేస్తే పరిగెట్టమంటే ఎలా పెరుగుతారు, ఉరుకుంటారు. అలా ఒక ఆవిడ చేస్తుంటారు. ఒక్కసారిగా జనాలంతా చూసినప్పటికీ ఎక్కడ పడితే అక్కడ అరుపులు, కేకలు, గొంతులు. ఏమొచ్చేసింది? పరిశుద్ధాత్మ వచ్చేసినట్ట. ఇంకొక వీడియో చూపిస్తారు చూడండి, పరిశుద్ధాత్మ ఎలా వస్తారు. ఫోన్ పెట్టండి. అక్కడ ముక్కులు వచ్చేసిన పట్టుకో. ఓకే ఓకే కాకి ఎగురుతున్నట్టు, ఒక్కరికి ఎదుర్కొన్నట్టు. ఏంటంటే పరిశుద్ధాత్మ అనగలరు. పరిశుద్ధాత్మ అలా వస్తారా? పరిశుద్ధాత్మ అలా ఎదుగుతారా? నేను తెచ్చుకెళ్ళినప్పుడు అలాగే పరాకంగా ఎగురుకుంటూ వచ్చేసింది. పాపం ఇంతకు ముందు అనకూడదు కానీ హైందువులకు ఒక నమ్మకం ఉంటుంది. ఇల్లు ఓపెనింగ్కి పెళ్ళైన తర్వాత మొక్కుకుంటారు. ఒక టీం వచ్చి పండగ సాయంత్రం నుంచి పాటలు పాడుతుంటారు. తెల్లవారు 4 గంటలు అయ్యేటప్పటికి అప్పుడు వస్తుందా. ఆ వచ్చినప్పుడు బిందులన్నీ పళ్ళుతో పట్టేసుకుని నిప్పుల మీద నడుచుకుంటూ గందరగోళం చేసేస్తున్నాడు వ్యాపారాలు ఎత్తుకుని. నువ్వు ఎక్కడ కనపడుతున్నా సిచ్యువేషన్? సంఘాల్లో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కనపడుతుంది చూడండి. అప్పుడు నిప్పులతో కూడా వెళ్ళిపోయేది ఏళ్ళు వీళ్ళు నిప్పేళ్ళని కనుకుండా పోతుంటారు. అక్కడికి పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. అట్నెస్ నాకు వచ్చిందండి. అలా రాదు. యేసుక్రీస్తు వారు కూడా భారతదేశం తీసుకున్నప్పుడు ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. అప్పుడు ఆయన ఎలాగైనా చక్కలు కొట్టుకుంటూ సైకిల్ ఎగురుకుంటూ వచ్చేసాడు. శాంతంగా వచ్చి సమాజానికి వాక్యం చెప్పగలుగుతామని ఆయన ఏం గొంతు లేదు. పెంతుకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ వచ్చిన శిష్యులకి వాళ్ళు ఏమైనా ఎగురుకుంటా అదంతా ఆడవ చేశారు? ఏమి లేదు. వాళ్ళు కూడా వాక్యం బోధించి 3,000 మందికి బాప్తిసం ఇచ్చారు. భక్తులకి ఏమో పరిశుద్ధాత్మ వచ్చి సైలెంట్ ఉంటున్నారు. ఈ రోజు వస్తే ఏం చెప్తున్నారు అంటే పరిశుద్ధాత్మ వేరేదేనా అదేనా? దానికోసం పాఠం పెట్టాం. పరిశుద్ధాత్మ ముసుగులో పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఈ ప్రశ్నకి సమాధానం తెలియదు. ఇది బాప్తిసం తీసుకున్నప్పుడు వస్తుంది. బైబిల్లో చూద్దాం ఒకసారి, తొందరగా టైం అయిపోతుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. తొందరగా చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును
అంటే దేవుడు పరిశుద్ధాత్మ మనకు ఎలాగిచ్చాడు? వరం. వరం అంటే అర్థమేంటి? దేవుణ్ణి అంటూ మనం వరం అడిగితే ఏమడాలి చెప్పనా? నాకు పరిశుద్ధాత్మ ఇవ్వండి అని అలా ఇచ్చాడు. ఒక మాట కట్టాడు, దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటానే అని. ఆవిడ కోరుకుంటే నీకేమొస్తుంది? ఆ తర్వాత చచ్చిపోయి ఇద్దరు పాతాలను పోవడం తప్ప దేవుడు అంటూ వరం కోరుకుంటే ఏమని కోరుకోవాలి చెప్పండి? పరిశుద్ధాత్మ. నువ్వు కోరుకోకుండా ఇచ్చాడు. ఏం చేస్తే? నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే. ఇక్కడే ఉంది అసలు క్రిస్టి ఈ పాఠాన్ని. ఎవరు నమ్మి బాప్తిసం మారు మనసు పొంది పరిశుద్ధాత్మ వస్తుంది బాప్తిసం తీసుకుంటే. ఎక్కువ మంది క్రైస్తవులు ఏం చేశారంటే నమ్మి వాక్యం విని నమ్మి మారు మనసు పొంది తీసుకోవట్లేదు. అంతకే ఎక్కువ మంది ఎలా తీసుకున్నది చెప్పిన పెళ్లికి తీసుకుంటారు. నువ్వు వినాలేదు, నమ్మాలేదు, మారాలేదు, ఎందుకు తీసుకున్నావు? నీ పరిశుద్ధాత్మ వస్తుందా? ఏదో ఉద్యోగం వస్తుందని మొక్కుని తీసుకున్నావు, నీ పరిశుద్ధాత్మ వస్తుందా? చాలా మందికి ఏమి తెలియకుండానే బాప్తిస్మం తీసేసుకున్నారు. వాళ్ళకి పరిశుద్ధాత్మ రాదు. పరిశుద్ధాత్మ రాకపోతే ఏం జరగదు? యెషయా గ్రంథం. పరిశుద్ధాత్మ వస్తే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. గొంతులు, అరుపులు, కేకలు ఉండవు. పరిశుద్ధాత్మను దేవుడు ఎందుకు వరంగిచ్చాడో, వస్తే ఏం జరుగుతుందో ఇక్కడ ఉన్న యెషయా గ్రంథము. జ్ఞానం వస్తుంది, వివేకం వస్తుంది, అసలు నీకు భయభక్తులు భక్తి అంటే వస్తుంది. ఇవన్నీ రావాలంటే నీ మీదకి ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ రావాలి. చాలా మంది క్రైస్తవులకు ఎక్కడే డెఫినేషన్. బాప్తిసం విషయంలో ఎలా తీసుకోవాలనేది డెఫినేషన్. ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఈ ప్రశ్నలన్నీ తెలియదు. పెళ్లికి ఏదో నాకు ఏంటి ఏదో దిగిందని ఎవరి ఇష్టానుసారంగా తీసేసుకున్నారు. పాస్టర్ గారు అందరూ తీసుకుంటున్నారని నువ్వు నీ ఇష్టం తీసేసుకుంటే రాదది. అందుకే నీకు ఎప్పటికీ వాక్యం అర్థం. నువ్వు నిజమని చెప్తున్నా సరే నీకు అర్థం కదా. ఎందుకు? నీ ప్రారంభ స్టెప్ దెబ్బతినేసావు, నీకు ఎప్పటికీ అర్థం కదా. ఇప్పుడు ఇంకో ప్రశ్న, మేము కరెక్ట్గానే బాప్తిసం తీసుకుంటాం, నమ్మి విశ్వసించే బాప్తిసం, మరి ఆయన కూడా చాలా మందికి అర్థం కాదు కదా. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తుంటది, నీకు తెలియపిస్తుంటది, జ్ఞానం నేర్పిస్తుంటది. అయినా సరే నువ్వు పట్టించుకోకపోతే అదే చెప్పాడు అక్కడ, పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకూడదు. చివరిగా అది కూడా చూసుకుందాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30 వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పట్టించుకోకపోతే పరిశుద్ధ దుఃఖపడిన తర్వాత ఏమవుతుంది? చివరిగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 6 అంటే ఈ వివరాలన్నీ బాప్తిసం తొక్కడి ఒక రోజు ఏమవుతుంది నీ వల్ల. అంటే టోటల్గా ఎవరు సాధిస్తారు? ఆ కొందరు ఎవరంటే పరిశుద్ధాత్మ జ్ఞానం నేర్పబడుతూ కలిగి వెళ్తారు. చాలా మంది పోలీసు జాబ్కి వచ్చిన వాళ్ళందరూ పోయారంటే కారణం ఏంటి? లక్ష్యం తెలుస్తాయి. అలాగే క్రైస్తవులైన ప్రతి ఒక్కరు చేరరు. వాళ్ళకి ఆత్మ సహాయం చాలా మంది పోతారు. అలాంటి వాళ్ళు మీరు ఉన్నారని ఆలోచించుకోండి. మీ బాప్తిసం కరెక్టేనా? తీసుకున్నారా? అలా తీసుకోకపోతే కనుక మీకు పరిశుద్ధాత్మ రాదు. పరిశుద్ధాత్మ రాకపోతే ఈ జ్ఞానం అర్థమయ్యే అవకాశమే
లేదు. ఎప్పుడైతే కరెక్ట్ గా జరుగుతుందో మిగతావన్నీ నీకు అర్థం అవుతాయి. అర్థం అవుతున్నానో పట్టించుకోకపోతే అది నీ ప్రాబ్లం, నువ్వే పోగొట్టుకుంటున్నావు చేతులను. పరిశుద్ధాత్మ ఆడిపోతుంది. అలా పోగొట్టుకుని పరిశుద్ధాత్మ రాకపోయినా ఇష్టానుసారంగా బాప్తిసాలు తీసేసుకొని మేము కూడా పనిలోకి వెళ్ళిపోతామని చాలా మంది దేవుని కోసం కష్టపడుతున్నారు, పనులు చేస్తున్నారు, భక్తి పేరు ఎన్నో చేస్తున్నారు. కానీ చివరికి ఏసి ఏమన్నాడు చెప్పిన, నీ నామమున అద్భుతం చేయలేదా, నీ నామమున మహత్కారం చేయలేదా, నీ నామమున ప్రకటించలేదా అనగానే దెయ్యములు కలగొట్టదని ఆయన ఏమన్నాడు, అక్రమం చేయబడి మీ జవాబుని రాశాడు. కానీ పేపర్ తప్పు రాసేసాడు. అది ఏమనాలి, అక్రమం చేయవల్లారా వెళ్ళిపోండి. చివరకు వచ్చి 14 లక్షలు ప్రశ్న ₹1,00,000 ప్రశ్న చేశాడు. తెలియనప్పుడు ఏం చేయాలి, ఆలోచించాలి కదా, వెయిట్ చేయాలి కదా. అన్లిమిటెడ్ టైం అన్నాడు. ఇప్పుడు ఏం కొంచెం ఆలోచించాలా, నాదే కరెక్ట్ అనుకున్నాడు. వెళ్ళిపోతుంటే ఈ ఉందా, మీకు చెట్టుగా ఉంది. ఎంతో ముందైతే దేవుడు ఉన్నాడని నమ్మి మోక్షం ఉందని గ్రహించి ఇక్కడ చేరాలని ఎన్నెన్నో కార్యక్రమాలు తెలియకుండా అపవాది మాయలో పడి వాళ్ళ చేస్తున్నది నిజం అనుకునే భ్రమలో ఉండి ఎంతో మందిని మోసం చేస్తూ వారు మోసపోతున్న ఈ పరిస్థితిలో కొంతమందికి అయినా అర్థం చేయించడం కోసం ఈ మాటల్ని ఈ పాఠం రూపంలో వివరించాం. నిన్న ప్రతి ఒక్కరూ విమర్శించారు. ప్రయాణంలో నేను అంతవరకు వాస్తవంలో ఉన్నాను అనే ఆలోచన కలిగి ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపిస్తూ
వారిని వారి కుటుంబాన్ని దీవించమని, అలాగే వేదిక మీద ఉన్న దైవజనులను, పెద్దలను, వారి సంఘాలను, వారి కుటుంబాలను దీవించమని, అలాగే ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరిని, వారి దైవజనులను, వారి పెద్దలను డబ్బుల రూపంలో చేసుకుని వాళ్ళకి రావాల్సిన ప్రతిఫలం దయచేసి ఈ లోకానికి వచ్చే ఆ కొందరిలో మేము కూడా ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించారన్నమాట నిశ్చయము. భాగంగా చెల్లిస్తున్నామండి. బ్రతుకులను కొనసాగించుకునే జీవితం, ఈ ఆయుష్ అనేది మీ కొరకు మేము అప్పగించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి తనకున్న కష్ట నష్టాలు కూతుర్ని తనకిచ్చిన బంధువులందరినీ కొనసాగి ఎందరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వారిని, వారి సేవను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటారేమైనా అయితే మేమందరూ కలుసుకొని మీ సన్నిధిలో మాటలు వినే అవకాశాన్ని మాకు అందరికీ ఇవ్వమని, సమస్తాన్ని ఎరిగిన మాకు మీకు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ చేస్తున్నారు కనుక అందరూ తృప్తిగా భోజనం చేసి నిదానంగా మీ ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా కోరుచున్నామండి. అందరికీ సెలవు. సూర్యుని కింద సమస్తము వ్యర్థమా. రేపు ఒకరోజు క్రీస్తు విజ్ఞాన మహాసభ ఉంటుందండి. బద్నాల్ గ్రామంలో ఉంటుంది, కౌతాల మండలం. నరేష్ అన్న గారు కూడా రేపు అక్కడ అందుబాటులో ఉంటారు.